మన రాష్ట్రంలో జరుగుతుంది రెడ్ బుక్ పాలన మాత్రం జరుగుతుంది. ఏ సంక్షేమం ఏమీ జరగట్లేదు. వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలన్నీ పోయినాయి. కేవలం ఆ పుస్తకం, ఎర్ర పుస్తకం, రెడ్ బుక్, అదే పాలన జరుగుతుంది. అందులో భాగంగానే నిన్న హరికృష్ణని పొద్దున 6ంటికి ఎత్తుకుపోయి అసలు ఏ పోలీస్ వెహికల్ యూజ్ చేయకుండా వేరే వెహికల్ అంటే వాహనము ఎవరికి తెలియకూడదని అసలు అంటే వాళ్ళ పేరెంట్స్ వెనక ఫాలో అవ్వకపోతే ఎక్కడ తీసుకెళ్ళిపో తెలిసే కదా మనకి. వేరే వెహికల్లో తీసుకెళ్లి స్టేషన్లో పెట్టకుండా స్టేషన్ కాంపౌండ్లో పక్కన వేరే గదిలో పెట్టి చిత్రహింసలు పెట్టారు. అది ఎట్లా ఉంటుందండి? 3rd డిగ్రీ టార్చర్ అంటే కర్రం పెట్టి దాని మీద నించోబెట్టి తొక్కడం అంటే నరకం ఉంటుంది. అంత టార్చర్ని అతని భరించాలంటే నిజంగా అతను ఎంత టార్చర్ పడి ఉంటారో మనకు తెలుస్తుంది. అవి బయటికి వాతలు ఉండని టార్చర్, అది పోలీసు టార్చర్ అంటారు. ఆ 3rd డిగ్రీ టార్చర్ పెట్టి వైసీపీ కార్యకర్తలని భయాందోళనకు గురి చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది ఫస్ట్ టైం కాదు. మొన్న కృష్ణవేణి గారిని ఇంతే ఇక్కడే అదే సిఐ అరెస్ట్ చేశారు. మన రాష్ట్రంలో ఎప్పుడు ఎవరు చూడండి బయట గేటుకి వెడిలేయటం, ఇది ఎప్పుడు ఎవరు చూసుండరు. ఆ రోజు మనం కోర్టుకు వెళ్ళాం, దానికి అప్పుడు యాక్షన్ తీసుకుంటే ఇది కొంచెం తగ్గేది. ఇంతగా ఆ యాక్షన్ కూడా తీసుకోలేదు. దయచేసి పై అధికారులని, మన డిస్టిక్ ఎస్పీ గారిని, డిఎస్పీ గారిని ఇది గమనించి ఈ సిఐ భాస్కర్ గారి మీద యాక్షన్ తీసుకోమని చెప్తున్నాం. ఇది ఫస్ట్ది సెకండ్ది కాదు. ఇంతకుముందు పిండిన సైదాన్ కూడా అంతే కొట్టారు. వికలాంగులను చూడకుండా అతని మీద కూడా అదే రీతిలో దాడి చేశారు. కనీసం నేను నడవలేనన్నా, నా కాలు బాగలేదు, నాకు నడకలేదు అన్న వదలకుండా కొట్టారు. అప్పుడు ఇంతే. ఇది డిపార్ట్మెంట్ మొత్తం ఆ రెడ్ బుక్ పాలన నడుస్తుంది. ఇప్పటికైనా మారి ఆ రెడ్ బుక్ పాలన వదిలిపెట్టి వాళ్ళు ఇచ్చిన ప్రామిసులు సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు, అవన్నీ గాలికి వేశారు. వాటి గురించి చూడమని చెప్తున్నాను. ఇంకోటి, మొన్న ఎలక్షన్లో కొంచెం వాళ్ళ ఊర్లో జరిగిన గొడవల్లో కొన్ని పాత బైకులు తగలబడ్డాయని దానికి నష్టపరిహారంగా 40 లక్షలు కట్టమని అడుగుతున్నారంట. అందులో భాగంగానే సీఏ గారు మీకు పిలిచి బెదిరించి, లేదంటే మీ నాన్ని టార్చర్ చేస్తాను, నువ్వు కాకపోతే మీ ఫ్యామిలీ టార్గెట్ చేస్తాము, నేను ఎక్కడ వదిలిపెట్టను, నువ్వు ఎంత దూరం పైన పోతావు, మీ ఫాదర్ ఉన్నారు, మీ మదర్ ఉన్నారు, నువ్వు ఎక్కడ పోయినా మీ ఫ్యామిలీని టార్చర్ చేస్తామని బెదిరించారంట. ఇది అసలు అంటే రౌడీజమా లేదా పోలీసులు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా వీళ్ళని చేసిన వాళ్ళు మాత్రం ఎప్పుడు ఇదే పాలన ఉండదుగా, పాలన మారుద్దిగా. ఖచ్చితంగా మళ్ళీ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ గా పనిచేయాలిగా. ఖచ్చితంగా జగన్ ఇచ్చిన మాట, జగన్ అందరికి ఇచ్చిన మాట, మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు కార్యకర్తలు ఎవరైనా సరే ఇప్పుడు చేసిన టార్గెట్ వాళ్ళు చేసిన అన్ని గుర్తుంచుకోండి. ప్రతి ఒక్కటి వాళ్ళకి రూపాయికి తిరిగిస్తాం. ఖచ్చితంగా కార్యకర్తలందరికీ ఇదే చెప్తున్నాం. పార్టీ మీకు అందరికి అండగా ఉంటుంది. ఖచ్చితంగా హైకోర్టుకి అయితే సుప్రీంకోర్టుకి అయినా సరే మిమ్మల్ని కాపాడుకుంటాం. అందరూ కలిసికట్టుగా ఉంటే ఎవరేం చేయలేరు. మనం ఇక ముందు ఈ స్టేజ్ ఏ వచ్చిందంటే తెగించి ముందుకెళ్లాల్సిన స్టేజ్ వచ్చింది. ఖచ్చితంగా అందరూ దేనికైనా తెగించి ఉండే స్టేజ్ వచ్చింది. అది మనం అందరం కలిసి కట్టుగా చేసుకుందాం. ఎంతకైనా సరే హైకోర్టు కానీ సుప్రీంకోర్టు మన లీగల్ గట్టిగా ఉంది. అందరం కూర్చొని చేసుకుందాం. ఎవరిని వదిలిపెట్టాం. ప్రతి ఒక్కరికి మా పార్టీ తరపున అందరూ అండగా ఉంటామని మనస్ఫూర్తి అందరూ తెలియజేస్తున్నాం.